పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు తమ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని దాదాపు 600 మందికి పైగా కేసులు పెట్టి 147 మందిని దనక అరెస్టులు చేయటం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా ఉపేక్షించే పరిస్థితి ఈ రాష్ట్రంలో పోయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ అంతు చూస్తాము అన్నంత స్థాయిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. అందులో విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించుకొని పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టినటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, ఉచ్చ నీచాలు తెలియనటువంటి అమానవ జాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని చంద్రబాబు నాయుడు గారు వితండపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలలో ఆయన తానంత గొప్పవాడే లేడన్నట్టుగా, తనంత గొప్ప సంస్కారవంతుడు, తనంత సంస్కరణవాది ప్రపంచంలోని ఎవరూ లేరని, అభివృద్ధికి తానే ఆద్యుడని, తన బుర్రలో అనేక రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా అప్పులమయమైపోయినా నా ఆలోచనలతో రాష్ట్రాన్ని దూసుకు వెళ్ళేటట్టు చేస్తాను అని మాయమాటలన్నీ కూడా చాలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాలు అన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అదే తందానా అంటూ ఈ రాష్ట్రంలో సాగుతున్నది. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలని బాకా ఊదినారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేసినారు. ఆయన ప్రచారం మొదలు పెట్టంగానే మరుసటి రోజు ఈనాడు పత్రికల్లో పతాక శీర్షికలతో ఈనాడు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంకగా మారబోతుంది అని ప్రచారం. ఆ వెనువెంటనే భువనేశ్వరి గారు ఒక ప్రకటన, రాష్ట్రం అప్పులమయమైపోయిందని. ఆవిడేమో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా జగన్ ప్రభుత్వం అప్పులు చేసిందేనని కేంద్ర ప్రభుత్వానికి ఆవిడ ఫిర్యాదు కూడా చేశారు ఎన్నికలప్పుడు. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ అప్పులు 6,76,000 కోట్ల రూపాయలు అని తేల్చి చెప్పినారు. నిన్న చంద్రబాబు నాయుడు గారే తన ప్రసంగంలో 9,76,000 కోట్ల రూపాయలుగా దాన్ని ప్రకటించినారు. మరి 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల గురించి ఏమన్నాలా? 14 లక్షలని మీరు బాకాలు ఊది ఆ రోజున ఎవరో ఒక ఆర్థిక శాస్త్రవేత్త అని పేరున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి చాలా ప్రముఖంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం కుదేలైపోతున్నది, ఈ రాష్ట్రం అప్పులమయమైపోయి సర్వనాశనానికి దారి తీస్తోంది అని మీరు చెప్పినటువంటి మాటల సారాంశం ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెలికి తీస్తే ఇంకా చాలా ఉన్నాయి అప్పులు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. పొంతన లేకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసమని పాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనే నిందలు మోపి తను హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6ను అమలు చేయటానికి ఏమాత్రము కృషి చేయకుండా ఈ రాష్ట్రమంతా అప్పులమయమైతే నేను ఎలా బాగు చేయాలి, ఎలా ఈ సూపర్ 6 హామీలను అమలుపరచాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు.
మరి ఎన్నికల ముందు మీరే 14 లక్షల కోట్లు అప్పులున్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పినప్పుడే మీరు ఈ హామీలన్నీ ఇచ్చినారు అన్నటువంటి సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది. మీరు 14 లక్షల కోట్ల అప్పు ఉన్నది అని చెప్పినప్పుడే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా అదనంగా భారం పడే విధంగా మీరు ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చినారు. ఈ రోజున ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా 4,000 రూపాయలు పెన్షన్ పెంచినారు. దాదాపు 3 లక్షల మందికి పెన్షనర్ల పెన్షన్ను కట్ చేసినారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు. అందులోనూ కూడా అర్హతకు సంబంధించి అనేక మంది లబ్ధిదారులకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మీ గతమంతా కూడా ఇదే, కొత్తగా వచ్చిందేమీ కాదు. ఇది మీరు మీ సశ్చీలతను గురించి, మీ క్యారెక్టర్ను గురించి అత్యద్భుతంగా మీరు చెప్పుకుంటూ ఉంటే మీకు బాకాలు ఊదేటువంటి, మిమ్మల్ని మోసేటువంటి బోయీలైనటువంటి మీడియా సంస్థల యాజమాన్యాలు మీరు చెప్పిందంతా కూడా వేదవాక్కులేనని, శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నట్టుగా, భగవద్గీత చెప్పినట్టుగా మీరు అసెంబ్లీలో కానీ లేకపోతే పత్రికా సమావేశాలలో కానీ మీరు మాట్లాడుతూ ప్రజలకు చెప్పేటువంటి బోధలన్నీ కూడా ఆ భగవద్గీత సారాంశాలే అన్నంత గొప్పగా మీరు చెప్పిందంతా కూడా ప్రతి ఒక్కటి అక్షర సత్యమని, ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కుదేలు చేశాడు అని, మీరు ఒక గొప్ప సాంఘిక సంస్కర్తగా మీరు చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాలను గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అమరావతి దూసుకుపోతోంది, సిలిండర్లు ఉప్పెనలాగా పడిపోతున్నాయి, తొందరలోనే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రవేశం, రైతులకు 20,000 రూపాయల రొక్కం ఇవ్వటమన్న హామీ నెరవేర్చబోతున్నాడు చంద్రబాబు అన్నది మీ పత్రికలలో, మీ ప్రసార మాధ్యమాలలో ఎంత గొప్పగా వస్తున్నాయంటే అమలుకు నోచుకున్నటువంటివి ఎంత, మీరు కోత విధించిందెంత అన్నటువంటిది ఒక్క మాట కూడా రాదు. దీన్ని పక్కకు మళ్లించటం కోసమని ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ని తీసుకొని వచ్చి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి సర్వ వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఛిద్రం చేశారు అని చెప్పటానికే, ఉపయోగించడానికే సరిపోయింది. గత 15 రోజులుగా ఈ సోషల్ మీడియా సైన్యం అని వాళ్లకు సైకోలుగా ముద్ర వేసి మీరు పెట్టేటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమేసి మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని నిన్న చంద్రబాబు నాయుడే గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా జైళ్ళల్లోకి నొక్కి పోలీసుల చేత అరెస్టులు చేయించి 3rd డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ప్రయోగింపచేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరూ కూడా సానుభూతి పరులే లేకుండా ఉండాలా అనేటువంటి మీ ప్రయత్నం వెనుక